దండకారణ్యంలో ఆపరేషన్ కగారు పేరుతోటి ఒక మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగారును నిలిపివేయాలని, పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని చెప్పేసి డిమాండ్తో ఇవాళ ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా జరుగుతుంది. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. ఇది ఒకవైపున నిజమైన దేశభక్తులం మేమే అంటూ ఈ దేశాన్ని కాపాడుతామంటూ ప్రకటిస్తూనే, ఇంకొక వైపున ప్రశాంతంగా ఉన్నటువంటి అడవిని మొత్తం ప్రశాంతత కోల్పోయేలా రక్తపాతాన్ని సృష్టిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంకొక వైపున ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటాన్ని నిలిపివేయాలని, ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం పైన దుర్మార్గంగా పోలీసు బలగాల చేత దాడులు చేస్తూ, హింసను చేస్తూ, హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ కొనసాగుతున్నది. ఆదివాసీ బిడ్డలకు అండగా నిలబడుతున్నటువంటి నక్సలైట్లను నిర్మూలిస్తామని చెప్పేసి బాహాటంగా ప్రకటించేటువంటి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. మీరు నిర్మూలించాల్సింది ముందుగా పేదరికాన్ని. మీరు చేయాల్సినటువంటి పని దోపిడీ, పీడన లేకుండా చేయాలి. మీరు చేయాల్సినటువంటి పని ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయాలి. అంతేకాని ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అసలు ఈ ప్రజలతో మాకు సంబంధం లేదు, మాకు కార్పొరేట్ శక్తులే ముఖ్యం, మా స్వలాభమే ముఖ్యం, మా స్వప్రయోజనాలే ముఖ్యమని మీరు అనుకొని అడవి కింద ఉన్నటువంటి సంపదని కార్పొరేట్ శక్తులకు, అంబానీ, అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టడానికి మీరు సిద్ధపడుతున్నప్పుడు, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు, మనవాళ్ళు, ఈ దేశం మాది అని వాళ్ళు బలంగా కోరుకుంటూ ముందుకొస్తున్నటువంటి వాళ్ళ పైన నువ్వు హత్యలు చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ప్రశ్నించడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం కదా. నిజంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది దేశంలో లేదని నువ్వు ప్రకటించు. అప్పుడు ఏం చేస్తారు ప్రజలు? ఏం చేయదలుచుకున్నారని వాళ్ళే తేల్చుకుంటారు. ఏ ఊరికి పోయినా, మేము చాలా మీటింగ్లకు, చాలా గ్రామాలకు పోతున్న సందర్భంలో గతంలో అన్నలు అక్కలు ఉండేవాళ్ళు బాగా. వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి అరాచకాలు, ఇట్లాంటి దుర్మార్గాలు, ఈ రకమైనటువంటి జరగలేదు. మళ్ళీ వాళ్ళు రావాలి అని కోరుకుంటున్నారు ప్రజలు. అంటే మీరు ఇవాళ ప్రభుత్వం చేస్తున్నది తప్పనే కదా. ప్రభుత్వ విధానాలు తప్పుగా ఉన్నాయి కాబట్టి ప్రశ్నించడం అనేటువంటి సహజం. ప్రశ్నించడమే నేరం అని మీరు ఎట్లంటారు? ఒకవైపున హత్యలు చేస్తున్నది మీరు, కులాల పేరుతో, మతాల పేరుతో గొడవలు సృష్టిస్తూ, హింసను చేస్తూ, హత్యలు చేస్తున్నది మీరు. ఆదివాసీ బిడ్డలకు అడవి దక్కకుండా చేస్తూ, అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా పెద్దవాళ్లుగా చలామణి అవుతున్నటువంటి అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నది మీరు. తప్పులు మీరు చేస్తూ ఇవాళ దొంగే దొంగ అన్నట్టుగా అరుస్తున్నటువంటి పరిస్థితి మీదున్నది. అందుకని మీ చెంప మీద కొడితే ఊరుకుంటారా? ఇంకో చెంప చూపిస్తారా? చూపించరు కదా. ఎవరైనా చంటి పిల్లాడు సైతం వాడి చేతిలో ఉన్నటువంటి చాక్లెట్నో, పిప్పర్మెంట్నో గుంజుకుంటే మనల్ని గిచ్చి గుంజుకుంటాడు మళ్ళీ. ఎందుకంటే వాడి రైట్ అది. నేను తినాల్సింది నువ్వెట్లా గుంజుకుంటావు అని. అట్లా ఆదివాసీ బిడ్డలు ఏండ్లకేండ్లుగా అడవిని అంటి పెట్టుకొని, ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే అని వాళ్ళు పోరాడుతున్నారు. జల్ జంగల్ జమీన్ కోసం వాళ్ళు ఆనాటి నుంచి పోరాడుతున్నారు. ఈనాటిది కాదు వాళ్ళ పోరాటం. స్వయం పాలన కోసం పోరాడుతున్నారు వాళ్ళు. ఈనాటిది కాదు పోరాటం. అల్లూరి సీతారామరాజు కుమరం భీం నుంచి ఆనాటి నుంచి పోరాటం కొనసాగుతూ వస్తుంది. వాళ్ళ రైట్ అది. వాళ్ళ రైట్ని కాదనేటువంటిది పరిస్థితి మీది ఎవరికీ లేదు. చంపే హక్కు ఎవరికీ లేదు. ఒక మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు. అందుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగారును నిలిపివేయాలని, పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని, నక్సలైట్లు ఒక లేఖ రాసిండ్రు కదా, మేము చర్చలకు సిద్ధమని. వాళ్ళు చర్చలకు సిద్ధమంటున్నప్పుడు మీరు ఇంకా అక్కడ యుద్ధాన్ని ప్రకటిస్తామనంటే, యుద్ధాన్ని కొనసాగిస్తామంటే అది ఎవరు కూడా సహించరు. అందుకోసం వెంటనే
స్పందించాలని, సానుకూలంగా స్పందించి ముందుకు రావాలని, చర్చలు జరిగి ప్రజలకు శాంతి జరగాలని మేము కోరుకుంటున్నాము. ఆ రకంగా ప్రజా కళాకారులంగా ప్రజలకు న్యాయం జరగాలని కోరుకునేటువంటి వాళ్ళంగా, ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నటువంటి వాళ్ళంగా, ప్రజల పాటగా విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంగా మేము కూడా కోరుకుంటున్నటువంటిది అదే. అందుకని తప్పనిసరిగా ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్యన చర్చలు జరగాలి, అది మంచి జరగాలి. అట్లనే విప్లవకారులందరూ కూడా ఒకటి కావాలని కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి వాళ్ళల్లో మేము కూడా ఒకరం. అందుకోసం ఆ రకంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం అంతా కూడా ఆదివాసీ బిడ్డలకు అండగా ఉండాలని, అడవిని కాపాడుకోవాలనేటువంటి ధ్యాస మనమంతా ఆలోచించాలని మరొక్కసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ.